హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. వేదయుగాలకు తరలిపొండి, బ్యాక్ టు వేదాస్, భారతదేశం భారతీయులదే అంటూ భారతీయుల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని, తమ దేశం మతం పట్ల అభిమానాన్ని కలిగించిన దయానంద సరస్వతి విశేషాలు తెలుసుకుందాం. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో భారతదేశంలో ప్రారంభమైన సాంఘిక మత సంస్కరణోద్యమం దేశమంతటా ప్రభావం కనబరిచింది. ఈ ఉద్యమంలో నిద్రాణమై చేవలేని భారత జాతిని మేల్కొల్పి కార్యోన్ముఖులను చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రచారం చేశారు. కదియవాడ ప్రాంతంలో మోర్వి అనే చిన్న సంస్థానంలో బ్రాహ్మణ జమీందారీ కుటుంబంలో 1824 ఫిబ్రవరి 12న మూలశంకర్ జన్మించాడు. ఆయనే తర్వాత కాలంలో దయానందుడిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి మహాశివభక్తుడు. ఒక శివరాత్రి నాడు శివలింగంపై ఎలుకలు తిరగడం చూసి విగ్రహారాధన మీద ఏవగింపు కలిగిందిట. సోదరి పినతండ్రి మరణాలు మూలశంకర్లో ఒక రకమైన తాత్వికతను పెంచాయి. మరణం అంటే ఏమిటి, మరణానంతరం జీవితం ఏమిటి అని ఆలోచించేవాట. వివాహం చేస్తే మార్పు వస్తుందని తండ్రి ప్రయత్నించగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పుత్రుని వెతికి పట్టుకొని వివాహ ప్రయత్నం చేయగా మూలశంకరు ఇంటిని వదిలిపెట్టి 15 సంవత్సరాలు దేశమంతటా తిరిగి ఎందరో యోగులు మునుల్ని కలుసుకున్నాడు. తన సంశయాలు నిర్మూలించడానికి జ్ఞాన సంపార్జనకు అన్వేషణ చేశాడు. హిమాలయాలు, వింధ్య ఆరావళి పర్వతాలు, లోయలు, గంగా యమున నర్మదా నదీ తీర ప్రాంతాల్లో తిరిగాడు. నర్మదా తీరంలో పూర్ణానంద సరస్వతీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతి పేరు పొందాడు. సంస్కృతం, వ్యాకరణం, తత్వశాస్త్రం, మత ధర్మశాస్త్రాలు మొదలైన వాటిలో అఖండ పాండిత్యం సంపాదించాడు. మధురలో 2.5 సంవత్సరాల కాలం విరజానంద స్వామికి శిష్యుడిగా వేదాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టి గురువు ఆజ్ఞతో హిందూ మతాన్ని పరిశుద్ధం చేసి పునఃస్థాపించడానికి పూనుకున్నాడు. 1863 నుండి 1883 మధ్య నిరంతర దీక్షతో దేశమంతా సంచరించి వేదాల్లోని సత్యాన్ని వివరిస్తూ పండితులతో చర్చలు జరిపాడు. అప్పట్లో దేశంలో పరాయి పాలన కింద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది భారత జాతి. కులమత వర్గ విభేదాలు, మూఢాచారాలు, అంధవిశ్వాసాలు ప్రబలంగా ఉండేవి. భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని దయానందుడు సంకల్పించాడు. 1875లో ఆర్య సమాజం స్థాపించి తన లక్ష్యాన్ని సాధించాలనుకున్నాడు. గ్రంథాలు రచించి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాడు. దేశమంతటా ఆర్య సమాజ శాఖలు నెలకొన్నాయి. ఉత్తర భారతంలో రాజాస్థానాలు సమాజ కార్యక్రమాలకి ప్రధాన రంగాలయ్యాయి. సంఘంలో సంస్కరణల ఆవశ్యకత ఈ ఆర్య సమాజం బోధించింది. విద్యాలయాలు నెలకొల్పి భారతీయ సంస్కృతి గొప్పతనం విద్యార్థులకి తెలియచెప్పారు. దయానంద ఆంగ్లో వేదిక్ డిఏవి అనే పేరుతో స్థాపించబడ్డ ఈ పాఠశాలలు, కళాశాలల్లో పశ్చిమ దేశాల సైన్స్ని, మన సంస్కృతిని బోధిస్తారు. శుద్ధి కార్యక్రమం ప్రారంభించి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చాడు. 1882లో గోరక్షా సమితి స్థాపించి గోవులను సంరక్షించే కార్యక్రమం నిర్వహించాడు. విగ్రహారాధన వ్యతిరేకించాడు దయానందుడు. ఏకేశ్వరోపాసన ప్రాధాన్యాన్ని తెలియచేశాడు. హిందూ మతం, దానికి ఆధారాలైన వేదాలు నిత్యాలు, అమోఘాలు అని అతని విశ్వాసం. అప్పుడు పాటిస్తున్న వర్గభేదాలు, స్త్రీ పురుష తారతమ్య భావాలు, కులభేదాలు వేదకాలం నాడు లేవని, అందుకే వేదయుగాలకి తరలిపొండి అనే నినాదాన్నిచ్చి తిరిగి వేదకాలం నాటి పరిస్థితులు నెలకొల్పాలని అనుకున్నాడు. వేదాలు విజ్ఞానానికి మూలమని ఈయన విశ్వాసం. వేదాల్ని అన్ని కులాల వారు, స్త్రీ పురుషులు ఇరువురు అధ్యయనం చేయొచ్చని చెప్పాడు. ఆర్య సమాజ సభ్యులుగా చేరిన వాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించడం, వేదాల్ని విశ్వసించడం, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం, విగ్రహారాధన నిరసించడం వంటివి పాటించాలి. దయానందుడు గొప్ప వక్త. ఇతని ప్రజ్ఞ దైవదత్తమైంది. సంస్కృత విద్యలో ఉపన్యాసకుడిగా అప్పట్లో అతన్ని మించిన వారు చాలా కొద్దిమంది ఉండేవారని అనేవారు. స్త్రీ విద్యని ప్రోత్సహించడమే కాదు, స్త్రీలకి సైనిక శిక్షణ ఇవ్వడం కూడా ప్రతిపాదించాడు. స్వయం పరిపాలన గురించి మొదటిసారిగా చెప్పింది దయానందుడే అంటారు. మొదట సంస్కృతంలో ఉపన్యసించిన తర్వాత హిందీలో తన ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా
హిందీ భాషను విరివిగా ఉపయోగించింది కూడా దయానందుడే. తన భావాలన్నీ 1875లో హిందీలో సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథంలో రాశాడు. 1884లో రెండో ముద్రణ పొందింది ఈ గ్రంథం. అత్యధికంగా దాదాపు 12 లక్షల పైప్రతులు అమ్మబడిన గ్రంథం ఇది. సంస్కృతం, గురుముఖి, పంజాబీ, ఉర్దూ, సింధీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, ఒరియా, తమిళ, తెలుగు, మలయాళం వంటి భారతీయ భాషల్లోనే కాక చైనా, బర్మా, నేపాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషల్లో కూడా అనువదింపబడి విశేష ప్రభావాన్ని చూపిన గ్రంథం ఇది. ఆనాడు దయానందుడి భావాలు నచ్చని వాళ్ళు ఆయనకి విషప్రయోగం చేయగా యోగ సాధన ద్వారా వాటిని తప్పించుకున్నట్ట. జోధ్పూర్ మహారాజా ఆస్థానంలో ఉన్నప్పుడు కొందరు ఆయనకి రోజు ఆహారంలో విషం కలిపివ్వడం వల్ల దాని ప్రభావంతో 1883 మే 1వ తేదీన దయానందుడు మరణించాడు. 1892లో ఆర్య సమాజంలో చీలికలు వచ్చాయి. ఒక వర్గం పండిత గురుదత్, శ్రద్ధానంద స్వామి, దేవరాజ్ నాయకత్వంలో వైదిక మతం ఉద్ధరణ, గురుకుల విద్య, శాకాహారం వంటివి అవలంబించాలని అన్నారు. లాలా హంసరాజ్, లాలా లజపతిరాయల ఆధ్వర్యంలో మరో వర్గం ఇంగ్లీష్ భాష, ఆధునిక విజ్ఞానం, ప్రాచీన భారతీయ వేద సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేశారు. దయానందుడు ప్రారంభించిన ఆర్య సమాజం ఆయన సత్యార్థ ప్రకాశిక భారతీయుల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలను బలపరిచి స్వశక్తిపై ఆధారపడాలని కోరికను, ప్రయత్నాన్ని కలిగించింది. అర్థం లేని ఆచారాలను తొలగించుకొని సరికొత్త విషయాలను కాలానికి అనుగుణంగా హిందూ మతంలో చేర్చుకుంటూ మతానికి మానవత్వాన్ని జోడించి నూతనంగా హిందూ మతం శక్తివంతం అవ్వాలన్న దయానందుడి ఆకాంక్ష చాలా వరకు నెరవేరిందనే చెప్పచ్చు. ముఖ్యంగా ఆనాడు యువకులందరూ ఆర్య సమాజం పట్ల ఆకర్షితులై అకుంఠిత దేశభక్తులుగా తయారయ్యారు. ఇప్పటికీ డిఏవి స్కూల్స్, కాలేజెస్ మనం చూస్తున్నాం. జాతీయోద్యమంలో ఆర్య సమాజికులు పోషించిన పాత్ర తక్కువేం కాదు. మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ వంటి వారితో పోలుస్తారు దయానందుడిని. అంతటి మహనీయుడికి మనం నివాళులర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.